అధ్యయం. పోయిన గవర్నమెంట్లో చాలా సమస్యలు వచ్చాయి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు. చాలా బకాయిలు పెట్టిపోయారు. మీరు చూస్తే కోట్ల రూపాయలు 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. అవన్నీ కూడా ఈరోజు కరెక్ట్ చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పిల్లలందరినీ, పెద్దలను కూడా కోరుతున్నా. నేను ఒక స్పష్టమైన విధానాలతో ముందుకు పోతున్నాను. విజన్ 2047 ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, పిల్లలకి కొండారుగట్టు అర్థం చేసుకోవాలి. 2047 అంటే ఎగ్జాక్ట్గా 25 పూర్తయింది. 2047కి వికసిత్ భారత్ కేంద్రంలో ఉంటే మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం. ఇందులో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, నిన్న మొన్న చూశాను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు విద్యాశాఖ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఈ రెంటిని డెమాన్స్ట్రేట్ చేసేదానికి స్టూడెంట్ అసెంబ్లీ పెట్టారు. ఆ అసెంబ్లీ నేను చాలా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అనుభవం ఉండే వ్యక్తిని, 78 నుంచి చట్టసభలు చూస్తూనే ఉన్నాను. ముఖ్యమంత్రిగా అందరికంటే ఎక్కువ సమయం ఉన్నాను. కానీ అక్కడ జరిగిన అసెంబ్లీ చూస్తే పిల్లలు అసెంబ్లీలో అదరగొట్టారు, బ్రహ్మాండంగా చేశారు, బాగా రాణించారు. ఒక వినూత్నంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాప్రతినిధులు ఎట్లుండాలి, రాజ్యాంగం మనకిచ్చిన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, ఇవన్నీ కూడా చూపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని సూపర్ హిట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ కొండే పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా, నేను ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాను. ఆ విధానాన్ని మీ అందరికి కూడా పెట్టాను. ఈరోజు నా ఆలోచన 47కి పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అందరికీ ఉపాధి కల్పించడం రెండోది. మూడోది మానవ వనరుల్ని అభివృద్ధి చేయడమే కాదు, ప్రపంచంలోనే మేధాశక్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం. నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, అందరికీ వ్యవసాయానికి, తాగడానికి, ఇండస్ట్రీకి నీళ్లు అందించడం, వ్యవసాయం గిట్టుబాటు ధరలు రావడం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, రైతుకి ఇబ్బంది లేకుండా చేయడం 5వ పాయింట్ కింద పెట్టుకున్నాం. మౌలిక సదుపాయాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, మారు ప్రాంతాల్లో రోడ్లు లేక ఇవన్నీ కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకొస్తాం. అన్ని ఇండ్లకు కరెంట్ ఇవ్వడమే కాదు, ఈరోజు ఈ స్కూల్లో ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే శక్తి రావాలి. సోలార్ పెట్టాలి. అవసరమైతే ఎక్కడికక్కడ సోలార్ తయారు చేసి బ్యాటరీ పెట్టి మీ ప్రాంతంలోనే కరెంటు తయారు చేసుకుంటూ మీ ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకుని తద్వారా కరెంటు ఛార్జీలు తగ్గించుకోవడం. ఇంకొక పక్క నాణ్యమైన ఉత్పత్తులు. నేను అందుకే ఒక ప్రోగ్రాం ఇచ్చాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఈ పిల్లలను చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. భవిష్యత్తులో మీరు ఉద్యోగాలు చేయడమే కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఇది అయిన తర్వాత స్వచ్ఛాంధ్ర. ఇప్పుడే పిల్లలు చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తూ, స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, ఏది కూడా వేస్ట్ కాదు, అన్నీ కూడా ఉపయోగపడతాయి. దాన్ని సంపదగా సృష్టించుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. కలెక్టర్ గారు ఒక చిన్న పని చేశాడు, చాలా నేను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ని. ఇక్కడ చూస్తే ముస్తాబు, ఒక సింపుల్ కార్యక్రమం. ఇప్పుడే ఒక స్టూడెంట్ కూడా చెప్పారు, మా కలెక్టర్ ప్రారంభించిన కార్యక్రమం
మాలో ఒక చైతన్యం తీసుకొచ్చింది. బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ముందుకు పోతున్నామని పిల్లలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. దీన్ని రాబోయే రోజుల్లో అన్ని ఇండ్లకు కూడా చేరి పరిశుభ్రమైన ప్రాంతంగా ఏజెన్సీని తయారు చేసి ప్రపంచం మొత్తం ఈ ఏజెన్సీకి వచ్చి బ్రహ్మాండమైన నేచర్ని ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది. వర్క్ ఫ్రమ్ ఏదైతే ఇది కూడా హోమ్ స్టే కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత డీప్ టెక్నాలజీ పెరిగింది. ఈరోజు క్లిక్కర్ తీసుకొచ్చిన, సెల్ ఫోన్ తీసుకొచ్చిన, ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీకు అందరికీ సమాచారం వచ్చేస్తుంది. మీ అబ్బాయి డుమ్మా కొట్టినా, అమ్మాయి స్కూలుకు రాకపోయినా రియల్ టైంలో పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారి చూసుకుంటే ఇంకా మీకు ఇబ్బంది రాదు. దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లలు చదువుకున్నప్పుడు మీరు ఆలోచించాలి. మంత్రి గారి ప్రోత్సాహంతో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ 15 బిలియన్ అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో విశాఖపట్నానికి భారతదేశంలోనే ఒక మకుటంగా తయారు చేసే కంపెనీ విశాఖపట్నానికి వస్తుంది. అది తొందరలో స్టార్ట్ అయితే ఇక్కడుండే పిల్లలకు ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి. రాబోయే రోజులు పిల్లలు నేను మిమ్మల్ని చూసిన తర్వాత మీతో నేను పోటీ పడాలి. అలాంటి పాలసీలు మీకు ఇవ్వాలి. డేటా సెంటర్లు తీసుకొస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ పెడతాం. క్వాంటమ్ ఏంటనో మీరు తెలుసుకోవాలి. మీ మంత్రి గారు అయితే మొన్నటి చెప్తున్నాడు, నేను క్వాంటమ్ అన్నప్పుడు అదేంటని అడిగితే ఒకసారి చదువుకోమని మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఒక ప్యాషన్గా తీసుకొని క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్పేస్ సిటీ. ఎవరైనా రేపు ప్రయోగాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా స్పేస్ సిటీలో సెటిలైట్స్ తయారు చేసి లాంచ్ చేయడమే కాకుండా మీరు కూడా అందులో స్పేస్కు పోవాలంటే మీరు కూడా నేర్చుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి స్పేస్ సిటీ తీసుకొస్తున్నాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ. డ్రోన్ రాబోయే రోజుల్లో అనేక లాభాలు. మన వ్యవసాయానికి మందు కొట్టాలన్నా, ఏజెన్సీ ఏరియాలో మారుమూల ప్రాంతాలకి మందులు పంపించాలన్నా, లేకపోతే ఎయిర్ ట్యాక్సీలు కూడా రేపు రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో కేంద్రంగా అనుమతిస్తే ఎయిర్ ట్యాక్సీలు, డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి. దానికి కూడా నాంది పలుకుతున్నాం. ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తాం. విమానాలు తయారు చేసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ వస్తుంది. సెమీ కండక్టర్ తీసుకొస్తాం. ఎలక్ట్రానిక్స్ వస్తాయి. సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ, ఐఓటీలు కానీ, హెల్త్కి కావాల్సిన వేరబుల్స్ కానీ, సెన్సార్స్ కానీ అన్నీ పెడతాం. అన్నింటికంటే ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ కూడా తీసుకొస్తాం. సోలార్తో కరెంటు తయారు చేసుకోవడం, గాలితో కరెంటు తయారు చేసుకోవడం, ఏదైతే పంపుడు స్టోరేజ్ కింద మనం ఎప్పటికప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకొని గ్యాప్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు మన ఆదాయం దగ్గర మన రాష్ట్రంలో మీరు చూస్తే 2,98,000 24-25. అయితే ఈ 3 లక్షల నుంచి 47కి 55 లక్షలు రావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సాధిస్తాం. కానీ ఆ సాధనలో ఏజెన్సీ ఏరియా కూడా ముందుకుండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ఏరియాలో నేను చూస్తే రాష్ట్రం కంటే బాగా వెనకబడ్డాం. పార్వతీపురం మాండ్యంలో ఇప్పటికీ రాష్ట్రమంతా 23-24 ప్రకారం
2,37,951 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఇక్కడ మాత్రం 1,43,000 ఉంది. అందులో కూడా మళ్ళా పాలకొండ మళ్ళీ వెనకబడి ఉంది, 1,19,000 ఉంది. అందులో బామిని విలేజ్ అయితే ఇంకా తక్కువ ఉంది, 1,15,000 ఉంది. అంటే రాష్ట్రం ఆవరేజ్ కంటే జిల్లా ఆవరేజ్ తక్కువ, జిల్లా ఆవరేజ్ కంటే పాలకొండ తక్కువ, పాలకొండ కంటే బామిని ఇంకా తక్కువ. అంటే పేద ప్రాంతం అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే నిన్నటి వరకు జయకృష్ణ గారు తెలుగుదేశం ఉన్నారు, కానీ మొన్న ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన బాగా పనిచేస్తున్నారు. పూర్తిగా సహకారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరి తోటపల్లి కాలువ విషయం కానీ ఇంకో పక్క లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పారు. తప్పకుండా ఉత్తరాంధ్రలో నీళ్లన్నీ సమర్థవంతంగా వినియోగించి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి వంశధార, పోలవరం నదుల అనుసంధానం కూడా చేసి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఈ విజన్ ఏదైతే నేను చెప్పానో 10 సూత్రాలు చెప్పానో, ఈ 10 సూత్రాలని ఇక్కడే పిల్లలందరినీ కోరుతున్నాం. పాఠ్యాంశాల్లో తీసుకొస్తాం, టెక్నాలజీ విషయాల్లో తీసుకొస్తాం. మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుకోండి. మీ జీవితాల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే 18వ సంవత్సరంలో మీరు ఉంటారు. ఇంకా 22 ఏళ్ళు అంటే 30-40 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తయారవుతుంది ఆర్థిక వ్యవస్థలో. దాంట్లో తెలుగు జాతి ఈ రాష్ట్రంలో పుట్టినవాడు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. దానికి అనుగుణంగా పిల్లలు చదువుకోవడమే కాకుండా మీరు కార్యక్రమాలు చేసే బాధ్యత మీది. ఇప్పుడే మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, లోకేష్. నేను ఆయన తండ్రిగా చెప్తున్నా, నేను చూశాను. నేను ఎప్పుడూ ఆయన కోసం స్కూల్కి కూడా పోవాలా, పేరెంట్స్ మీటింగ్కి నేను వెళ్ళా, మా మిస్సెస్సే పోయేది. ఆవిడే అన్ని జాగ్రత్తలు తీసుకునింది. ఆయన సీఎం పుట్టినప్పటికీ వాళ్ళ తాత సీఎంగా ఉండేవాడు. నేను రాజకీయాల్లో చాలా బిజీగా ఉండేవాడిని. మా మిస్సెస్సే చదివించింది. హై స్కూల్లో ఉన్నప్పుడు అది ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు, అభినందిస్తున్నాను. ఎందుకంటే హై స్కూల్లో ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రక్చరల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నాడు. ఒక బిల్డింగ్ ఉంది, ఫౌండేషన్ బాగా వేస్తే ఆ ఫౌండేషన్ నుంచి ఎన్ని ఫ్లోర్లైనా కట్టచ్చు. ఫౌండేషన్ బలహీనంగా ఉంటే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ తక్కువ ఫ్లోర్లు కట్టినా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడ చిన్న సమస్యలు ఉంటే ఆ రోజు ఆయనకి స్పెషల్ కోచింగ్ పెట్టి సెట్ చేశాం. ఆ అనుభవంతోనే ఈరోజు మీ అందరికీ ఏవైతే వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలనో మొత్తం ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా వెళ్ళాడు. ఈరోజు మీరు చూస్తే స్టాన్ఫోర్డ్, వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్లో చదువుకొని వచ్చాడు. నాకు మంత్రిగా నేను ఎప్పుడు కూడా ఆయనకు ఒకటే చెప్పాను, రాజకీయాల్లో కూడా నేను ఫోర్స్ చేయలే. మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ బిజినెస్ ఉంది, రాజకీయాల్లో ఏమి ఉన్నాం. మీరు ఏది మనస్ఫూర్తిగా చేయగలిగితే ఇష్టపడితే చేయమన్నాం. ఆలోచించుకొని రాజకీయాలకు వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన మొన్న మంత్రిగా ఇచ్చినప్పుడు కూడా నేను ఆలోచించినప్పుడు ఏ మంత్రి తీసుకుంటారంటే, ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే ఆయన ఎడ్యుకేషన్ తీసుకుంటారంటే నేను ఒకసారి చెప్పాను, ఎడ్యుకేషన్ ఎప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది, పిల్లలు టీచర్లు అనేక ఉంటాయంటే కాదు, నేను ఇష్టపడుతున్నా, నేను తీసుకొని ఒక చరిత్ర సృష్టించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే నేను చేయమని చెప్పి ఆశీర్వదించాను. ఈరోజు ఆయన చెప్తున్నా, మీ తల్లి నిన్ను స్టాన్ఫోర్డ్ వరకు తీసుకెళ్ళింది, ఇప్పుడు నువ్వు మంత్రి అయ్యావు,
ఈ పిల్లల్ని ఆ స్టాండర్డ్కి తయారు చేసే బాధ్యత మీదని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. పిల్లలు మట్టిలో మాణిక్యాలు. వాళ్ళకు కావాల్సిన సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టైంలు అన్నీ ఉన్నాయి. టీచర్లు ఇచ్చాం, బ్రహ్మాండమైన క్యాంపస్లు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. దీన్ని సమర్థవంతంగా పనిచేసే యంత్రాంగం ఉంది. మంచి పాలసీలు తీసుకురండి, ఆ పాలసీని మీరు అమలు చేయండి. ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత పిల్లల ప్రతిభ, వాళ్ళ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, తొందరలోనే జనవరి ఎండ్లో, ఇప్పుడే అడిగాను మంత్రి గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీని, స్టూడెంట్స్ అందరూ ఇన్నోవేషన్లో చాలా ముందుకు పోతున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను, నాలెడ్జ్ అంతా. అందుకే మొన్నే సిఏఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం విశాఖపట్నంలో. దగ్గర 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకు మనం అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది, ఇన్నోవేషన్లో మన పిల్లలు ముందుకు పోతున్నారు. అందుకే రేపు జనవరి సంక్రాంతి అయిపోతానే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. మొన్న ఎట్లయితే అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టామో, ఎవరైతే స్టూడెంట్ ఇన్నోవేటర్స్ని, మీ తెలివితేటలన్నీ కూడా మీరు ఒకటే ఆలోచించండి. రాష్ట్రం అంతా పిల్లలకు చెప్తున్నా, 7వ తరగతి నుంచి మీరు వినూత్నంగా ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఒక ప్రాజెక్టు చేయాలి. గ్రూప్